తల్లిదండ్రులకు అటు ఆడపిల్లలకి వీలైనంత వరకు అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో నేటి వీడియోని చర్చిద్దాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. బాలబాలికలందరిలో కూడా విపరీతమైనటువంటి ఆలోచనలు, టీనేజ్ను మించినటువంటి ప్రవర్తన విధానం అనేది కనిపిస్తూ ఉంది. అయితే ఇవన్నీ సినిమాల ప్రభావం కావచ్చు, లేదనంటే పిల్లలు సెల్ ఫోన్లు చూస్తూ ఉండటం వల్ల కావచ్చు. పిల్లల్లో ఈ విధమైనటువంటి మార్పు అయితే కనిపిస్తూ ఉంది. మన ఇంటి ఆడపిల్లని మనం సంరక్షించుకోవటం అనేది ప్రధానమైనటువంటి అంశం. తల్లిదండ్రులు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా తమ పిల్లలపై ఖచ్చితంగా ఒక కన్నేసి ఉంచాలండి. లేదంటే బయటికి వెళ్ళినటువంటి పిల్లలు రకరకాల వాతావరణాలని చూస్తూ ఉంటారు, రకరకాల వ్యక్తుల యొక్క మాటలతో ప్రభావితం అవుతూ ఉంటారు. తల్లిదండ్రులుగా మీరు మంచేదో చెడేదో ఎప్పటికప్పుడు వాళ్ళకి చెప్తూనే ఉండాలి. మీరు అలా చేయకుండా పిల్లలని పట్టించుకోకుండా వదిలేసినట్లయితే బాగా చదువుతున్నటువంటి మీ ఆడపిల్లని ఎవరో ఒకరు బాగా ఆకర్షితులై ఆ అమ్మాయిని చిన్నగా ట్రాప్లోకి దించేటువంటి అవకాశం ఉంటుంది. బాగా డ్యాన్స్ వేయగలుగుతున్నటువంటి మీ అమ్మాయి పట్ల ఎవరో ఒకరు ఆకర్షితులై మీ అమ్మాయిని చిన్నగా తన వైపు మళ్లించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆడపిల్ల ఉంది అంటే ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో వజ్రమో బంగారమో ఉంది అన్నట్టుగా భావించి నిత్యం అమ్మాయి సంరక్షణ కోసం అమ్మాయికి మంచి చెడులను చెప్తూ ధైర్యాన్ని నూరిపోస్తూ పెంచాల్సి ఉంటుంది. అయితే అబ్బాయిలకి మాత్రం చెప్పాల్సినటువంటి అవసరం లేదా అంటే నిజానికైతే ప్రస్తుత సమాజంలో అమ్మాయిల కన్నా అబ్బాయిలకే ఆడపిల్లల పట్ల ఎలా ప్రవర్తించాలి అనేటువంటి అంశాన్ని చెప్తూ ఉండాలి. కానీ నేటి వీడియో ఆడపిల్లల కోసం అని మాత్రమే మనం అనుకుంటున్నాము కాబట్టి ఈ వీడియోలో ఆడపిల్లల గురించి మాత్రమే మాట్లాడుకుందాం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక అమ్మాయి బాగా మాట్లాడగలుగుతుంది. తను చదివేటువంటి విద్యా సంస్థలో ఏ కార్యక్రమం జరుగుతుందన్నా ఆ అమ్మాయిని ముందుగానే పిలిచేవారు. ఆ అమ్మాయి చక్కగా మాట్లాడి సభను విజయవంతంగా నడిపించేది. ఇలాంటి అమ్మాయి పట్ల ఎంతో మంది ఆకర్షితులై ఉండేవారు. ఈ అమ్మాయికి అదొక క్రేజీ లాగా అనిపించేది. ఈమెతో మాట్లాడటానికి అందరూ తప్పిస్తూ ఉండేవారు. ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు గనక తోడుగా నిలిచి, అమ్మ ఇలాంటి సందర్భాలలో నీ పట్ల అందరూ ఆకర్షితులు అవుతూ ఉంటారు, కాస్త జాగ్రత్తగా ఉండు తల్లి, నీ వెంట ఎవరు పడినా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు, నువ్వు ఒక ఆనిముత్యానివి, ఎవ్వరిలో లేనటువంటి తెలివితేటలు నీలో ఉన్నాయి అని చెప్పి అమ్మాయికి కాస్త చెప్పి జాగ్రత్తగా అమ్మాయిని సంరక్షించుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఆ అమ్మాయిని ఎవరైనా ఆకర్షించాలనేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈమె ధైర్యంగా నిలబడగలుగుతుంది. మీ పిల్లలు అందంగా ఉన్నారనో, తెలివితేటలు కలిగిన వారనో, బాగా చదువుతున్నారనో, తెలివైన వాళ్ళనో ఏదో ఒకటి చూసుకొని సంతోషపడకండి. అలాంటి ఆడపిల్లల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని అర్థం చేసుకోండి. ఎందుకంటే వజ్రం లాంటి అమ్మాయి బయట తిరుగుతూ ఉంటే ఎంత చక్కని అమ్మాయి నాకు సొంతమైతే బాగుండు అనేటువంటి దురాలోచన కలిగినటువంటి వాళ్ళు ఈ సమాజంలో లేరంటారా? అందుకోసమని అలాంటి అమ్మాయికి మరింత ధైర్యాన్ని ఇవ్వండి. మరింతగా అమ్మాయితో సమయాన్ని కేటాయించి ఎలాంటి వ్యక్తులని ప్రలోభాలకి గురి చేసేటువంటి అవకాశం ఉందో తెలియచేయండి. ఆ అమ్మాయిని మానసికంగా మరింత గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దండి. ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలబడుతుంది. అలా కాకుండా ఈ విధమైనటువంటి తెలివితేటలు ఉన్నటువంటి అమ్మాయిని ఎవరో ఒక వ్యక్తి బాగా ప్రలోభ పెట్టి ఆకర్షించేలాగా చేసుకున్నాడే అనుకోండి, మీరేం చేసేస్తారు? అబ్బా మనం ఈ భారం మోయలేము, ఈ పిల్లకి పెళ్లి చేసేద్దాము, ఈ పిల్ల ప్రవర్తన బాలేదు, ఇంకా ఈ భారం మనం మోయలేము, ఆడపిల్లకి పెళ్లి చేసే బాధ్యత తీరిపోతుంది, ఈ భారం మనం ఇంకా మోయలేము, ఈ అమ్మాయి నడవడిక సరిగా లేదు, ఈ అమ్మాయి ఇలా ప్రవర్తిస్తుంది అలా ప్రవర్తిస్తుంది అంటూ ఆ పిల్ల పైన 4 నిందలు మోపి తల్లిదండ్రులుగా తీర్చిదిద్దాల్సినటువంటి మీరే ఎవరినో ఒకరిని చూసి పెళ్లి చేసేస్తారు. మీరు నెమ్మదిగా కూర్చోబెట్టుకొని కౌన్సిలింగ్ ఇచ్చి అమ్మాయిని మీ దారిలోకి తెచ్చుకోవాలే తప్ప పెనం మించి తీసి పొయ్యిలో వేసినట్లుగా ఈ వ్యక్తితో ఈ అమ్మాయి ఉండకూడదు. కాబట్టి ఎవరో ఒకరు తెలియనటువంటి ముక్కు మొహం తెలియనటువంటి ఎవరినో ఒకరిని మా పరువు ప్రతిష్టల కోసం తీసుకొచ్చి ఈ అమ్మాయికి పెళ్ళైతే చేసేసాము, 3 ముళ్ళు ఉరితాడులాగా బిగించేసాము, ఇంకా కాళ్ళకి బంధాలు వేసేసాము, ఇంకా మా పరువు చక్కగా నిలబడింది, మా పరువు ఉంటే చాలు, ఈ పిల్ల ఎలా బ్రతికినా మాకు అవసరం లేదు అన్నట్లుగా కొంతమంది తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు. దయచేసి అలా ఆలోచించకండి. అందమైన పిల్లలకి, తెలివి కలిగిన పిల్లలకి, బాగా చదవగలిగినటువంటి పిల్లలకి మరింత భద్రత అవసరము అనేటువంటిది అర్థం చేసుకోండి. ఏమండి అస్తమానం అందము, తెలివి, బాగా చదివే పిల్లల గురించి మాట్లాడుతున్నారు, అందంగా లేనటువంటి పిల్లల వెంట ఎవరు పడరా? అందంగా లేనటువంటి పిల్లలకి భద్రత అవసరం లేదా అని చెప్పి మీరు అడగొచ్చు. ఖచ్చితంగా కావాలండి. ఆ పిల్లలకి కూడా మరో రకమైనటువంటి ముప్పు పొంచి ఉంది. ఆత్మన్యూనత భావంతో ఉంటారు వీళ్ళు. ఎలా ఉన్నా మీ పిల్లల లోపల ధైర్యాన్ని నూరిపోయండి. మానసిక స్థైర్యంతో నిలబడేలాగా వాళ్ళని పెంచండి. నువ్వు ఎలా ఉన్నప్పటికీ అందం అనేది ముఖ వర్చస్సుకు సంబంధించింది కాదు తల్లి. మన ప్రవర్తన, మన నడవడిక, మన జీవన విధానాన్ని బట్టే నిజమైనటువంటి అందం ఉంటుంది. ఒక్క చిరునవ్వు నవ్వితే చాలు ఎలాంటి ముఖమైనా అందంతో వికసించిపోతుంది అని చెప్పి అమ్మాయికి మంచి విషయాలు చెబుతూ ఏ విషయంలో అయితే తను తక్కువగా ఉందో ఆ విషయంలో పై స్థాయికి ఎదిగేలాగా చేయుతనివ్వండి. అంతే తప్ప అమ్మాయిని నీకు ఇది రాదు, నువ్వు ఇది చేయలేవు, నీ వల్ల కాదు అని మీరు ఎప్పుడు దెప్పి పొడుస్తూ ఉంటే ఎవరో ఒకరు ఆ అమ్మాయి పట్ల ప్రేమగా మాట్లాడినట్లయితే వెంటనే ఆకర్షితురాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మీరు అయ్యో ముర్రో అంటూ ఇలా చేసిందే అలా చేసిందే అని పిల్లని చితకబాదుతూ ఉంటారు.
పెళ్లి చేసేస్తూ ఉంటారు. అక్కడితో తల్లిదండ్రులుగా చేతులైతే దులిపేసుకుంటున్నారు, కానీ ఆ పిల్లనెత్తిన ఎంత బాధ్యతని మోపుతున్నారు అనేది ఒక్కసారి ఆలోచించండి. పెళ్లి అనేది కేవలం ఒక ఇద్దరు వ్యక్తులకు మాత్రమే జరిగేదా చెప్పండి? 2 కుటుంబాల బాధ్యతలని ఆ అమ్మాయి మొయ్యాలి. మానసికంగా పరిణతి లేనటువంటి ఆ అమ్మాయికి మీరు పెళ్లి చేసేయగానే మరో సంవత్సరం నాటికి పిల్లలు పుట్టుకొస్తారు. తెలిసి తెలియని మానసిక పరిణితి, శారీరక పరిణితి కలిగినటువంటి ఆ అమ్మాయి ఈ పిల్లలని అటు 2 కుటుంబాలని ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతుంది? ఒక్కసారి ఆలోచించండి. మనం అలాంటి వయసులో నుంచి వచ్చిన వాళ్ళమే కదా, అలాంటి సందర్భాలన్నీ మనం ఎదుర్కొన్నటువంటి వాళ్ళమే కదా. అందుకని కాస్త జాగ్రత్తగా వ్యవహరించి తల్లిదండ్రులుగా మీ బాధ్యతని ఎప్పుడూ విస్మరించకండి. వాళ్ళపైన కాస్త దృష్టి నిలపండి. వాళ్ళు ఏం చేస్తున్నారో పరిశీలించండి. తెలియని విషయాలని వాళ్ళకి తెలియజేయండి. ఈ లోకంలో ఏది చూసినా వాళ్ళకి మంచి అనిపిస్తుందండి. ఎందుకంటే మన పిల్లలు చాలా మంచి పిల్లలు, అమాయకులైనటువంటి పిల్లలు. కాబట్టి ఎవరిని చూసినా మంచి వాళ్ళే అనుకుంటారు. వాళ్ళకి ఏం తెలుసు చెప్పండి? గుర్తించగలుగుతారా? వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు అని చెప్పి గుర్తించగలిగేంతటి తెలివితేటలు ఉన్నాయా వాళ్ళ దగ్గర? వాళ్ళకి అది తెలియకనే కదా ఎవరినైనా గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు తెలియచెప్పాల్సినటువంటి బాధ్యత మీదే కదండి. ఒకవేళ తెలిసో తెలియకో మీ అమ్మాయి అంతటా మీ అమ్మాయే ఎవరినైనా ఆకర్షించింది అనుకోండి, ఎవరి పట్లనైనా ఇష్టాన్ని ఏర్పరచుకుంది అనుకోండి, దాన్ని తప్పుగా చూపించి ఆ అమ్మాయిని నిందలు వేస్తూ భయపెట్టకండి. నిదానంగా కూర్చోబెట్టుకుని మంచి చెడుల గురించి చర్చించండి. కొంతకాలం తమ నిర్ణయాలని వాయిదా వేసుకోమని చెప్పండి. బాగా చదువుకుని జీవితంలో స్థిరపడిన తర్వాత ఆలోచిద్దామని చెప్పండి. అంతే తప్ప వెంటనే పెళ్లిళ్ళు చేసేసి చేతులు దులుపుకోవడం లాంటి పనులు చేసి పిల్లనెత్తిన బాధ్యతల బండల భారాలని మోపకండి. మీ అమ్మాయి బాగా ముస్తాబై బయటికి వెళ్ళినప్పుడు ఎన్నికల్లో మీ అమ్మాయిని చూస్తూ ఉంటాయి. అలాంటప్పుడు అమ్మాయి మురిసిపోతూ మరింత ధైర్యంగా ఎలా నిలబడాలో కూడా చెప్పండి. బలహీనమైనటువంటి మనసు ఈ అమ్మాయికి ఉండకూడదు అనేటువంటి ధైర్యాన్ని నూరిపోయాల్సింది తల్లిదండ్రులుగా మీరే మొదటగా ఆ విషయాన్ని పిల్లలకి ఇంట్లో చెప్పాలి. బాగా తయారైనటువంటి బంగారు తల్లిని తీసుకొని, ఎంత ముద్దుగా ఉన్నావు తల్లి, నాదిష్టే తగిలేలాగా ఉంది, బయట ఎన్నెన్నో కళ్ళు నీ పైన పడతాయి, కానీ నువ్వు మరింత ధైర్యంగా ఉండాలి బంగారు తల్లి, ఎవ్వరి పట్ల ఆకర్షితురాలు అవ్వకూడదు సుమా, ఈ తెలివితేటల్ని ఈ ధైర్యాన్ని ఇలాగే నిలుపుకోవాలి. ఎవరు నిన్ను చూసి ఎంత ముచ్చటపడినా నువ్వు ఎవరి పట్ల ఆకర్షితురాలివి కావద్దు తల్లి అని చెప్పి ఆ బంగారు తల్లికి మంచి ముచ్చట్లు చెప్పి పంపించండి. అమ్మాయి తెలుసో తెలియకో ఎక్కడ పొరపాటుగా ఆలోచించాలనుకున్నా అమ్మ చెప్పినా నాన్న చెప్పినా బంగారు మాటలు గుర్తొచ్చి వెంటనే సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రేమగా వ్యవహరించకపోయినా, ఎప్పుడు కసుబుసులాడుతూ తల్లిదండ్రులు గొడవ పడుతూ ఉన్నా పిల్లలు ఆ ప్రేమని ఇతరుల్లో వెతుక్కుంటారండి. ఇంకెవరైనా ఆ ప్రేమ స్థానంలో నిలిచి నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఎంత అందంగా ఉన్నావు, ఎంత ముద్దుగా ఉన్నావు అంటూ మీ అమ్మాయి పట్ల ప్రేమ మాటలు కుమ్మరించారనుకోండి, మీ దగ్గర ఏదైతే కోల్పోయిందో అది బయట వెతుక్కుంటుంది ఆ అమ్మాయి. అందుకోసమని మీ అమ్మాయిని ప్రేమగా తలనిమురుతూ దగ్గరికి తీసుకోండి. తండ్రిగా లాలనని అందించండి. బయట ఎవరైనా ఈ అమ్మాయిని అంతే ప్రేమతో పలకరించినట్లుగా, తన పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించినట్లుగా, తన కోసం తప్పిస్తున్నట్లుగా అనిపించినట్లయితే ఆకర్షితురాలయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరో విషయం ఏంటంటే, ఖచ్చితంగా మీ పడక గదులు వేరుగా ఉండేలాగా చూసుకోండి. తల్లి తండ్రి కలిసి ఉన్నటువంటి క్షణాలు పిల్లలు కనుక చూసినట్లయితే వాళ్ళ మనసులో తెలియకుండానే ఒక రకమైనటువంటి ఆలోచన బీజం పడిపోతుంది. అందుకోసమని మీ పడక గదులు వేరుగా ఉండేలాగా చూసుకోండి. పిల్లల ముందు కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. పిల్లలు ప్రతి అంశాన్ని పరిశీలిస్తారు అనేటువంటి విషయాన్ని మరచిపోకండి. పిల్లల పట్ల హుందాగా ఉంటూనే స్నేహభావంతో మెదలాలి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని వాళ్ళ పట్ల బాధ్యతాయుతంగా మరింత సంరక్షణతో కూడినటువంటి వ్యక్తులుగా మనం వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. మనకి తెలుసు కదా, మనమంతా ఆ వయసు దాటుకుని వచ్చాం కదా. ఒక వయసు, టీనేజ్ వయసు వచ్చిందంటే శరీరంలో హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి, కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి, మనసు పులకింతలకి లోనవుతూ ఉంటుంది. దానికి తోడుగా పాపం ప్రస్తుతం ఉన్నటువంటి పిల్లలకి ఈ సినిమాలు చూడడం అయితే ఏమి, ఈ సెల్ ఫోన్స్ చూడడం అయితే ఏమి, తెలియనటువంటి విషయాన్ని తెలుసుకోవాలనేటువంటి తపనతో ఏవేవో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. దానికి పైగా ఈ ప్రేమ ప్రేమ అనేటువంటి మత్తు మాయ ఒకటి మన పిల్లల్ని పట్టి పీడిస్తుంది. అసలు పాపం వాళ్ళకి ప్రేమ అంటే ఏంటో, ఆకర్షణ అంటే ఏంటో, మమకారం అంటే ఏంటో, అభిమానం అంటే ఏంటో, గౌరవం అంటే ఏంటో, వీటన్నింటికి తేడాలు తెలియవు. అన్నింటినీ ప్రేమ ప్రేమ అనుకొని చివరికి వచ్చేటప్పటికి అది ప్రేమ కాదు, ఆకర్షణ, లేదంటే ఏదో రకమైనటువంటి మోహము అర్థం చేసుకొని వాళ్ళతో విడిపోవాలనుకుంటారు. కానీ అవతలి వ్యక్తికి విడిపోవడం ఇష్టం లేక వేధిస్తూ ఉంటాడు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే మనం ముందు నుండే జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఎవరి వ్యామోహితులు కాకుండా మన పిల్లలకి ఎప్పటికప్పుడు విషయాలని తెలియజేస్తూ ఉండాలి. మనకు తెలియని విషయాల, మన జీవితంలో మనం నేర్చుకున్నటువంటి అంశాల, మనం అవన్నీ దాటుకొని వచ్చాం కదా. వయసులో ఇలా ఉంటుంది నాన్న, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని తల్లిగా తండ్రిగా మీరు చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు చెప్పండి? ఏ విషయమైనా మీ దగ్గరికే వచ్చి కదా వాళ్ళు చెప్పుకోవాల్సింది.
కానీ మీరే వాళ్ళని నిందలు వేస్తూ ఈ పిల్లకి సరిగా ప్రవర్తించడం రాదు, ఈ పిల్లి ఇలా చేస్తుంది అలా చేస్తుంది అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చెప్తారు చెప్పండి, ఎవరితో చెప్తారు చెప్పండి? ఖచ్చితంగా అవతలి వ్యక్తులకి ఆకర్షితులయ్యేటువంటి అవకాశమే ఎక్కువగా ఉంటుంది. మీ పిల్లలు ఏదైనా బహుమతులు పొందినప్పుడు, మంచి అంశాలు సాధించినప్పుడు చక్కగా మెచ్చుకోండి. నీకన్నా వేరే ప్రపంచం లేదు తల్లి, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా చాలా గొప్పగా తీసుకుంటావు, నీపై నాకు చాలా నమ్మకం ఉంది బంగారు, నీపైనే నా ఆశలన్నీ అని చెప్పి ఒక్కసారైనా గుర్తు చేయండి. మీ మాట కాదని తను నిర్ణయం తీసుకుంటే అడగండి. ప్రేమతో మీ పిల్లల్ని కట్టిపడేసుకోండి, మీ పిల్లల్ని అక్కున చేర్చుకోండి. ప్రేమతో మీ మాట దాటని విధంగా కట్టిపడేయండి. అంతే తప్ప భయపెట్టిస్తూ అలా చేసావా ఇలా చేసావా అంటే ఎక్కడ మీ కళ్ళు కప్పి ఆ పని మళ్ళీ మళ్ళీ చేద్దామా అనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ, ఆడపిల్లలు ఏ తప్పు చేయకపోతున్నప్పటికీ కొంతమంది ఆకతాయిల చేతిలో పడి బలైపోతున్నటువంటి స్త్రీలు కూడా ఉన్నారు. ఈ పాపం వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాన్ని మాత్రం తీర్చలేము, కానీ మనవంతుగా మాత్రం మన పిల్లలకి జాగ్రత్తలు నేర్పించడం మాత్రం మనం చేయగలుగుతాము. కాబట్టి చిన్నప్పటి నుంచే వాళ్ళని వాళ్ళు ఎలా సంరక్షించుకోవాలి, వాళ్ళకి అనుమానపూరితంగా అనిపించినటువంటి వాతావరణంలోకి వెళ్లకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ వ్యక్తితో ఎలా ప్రవర్తించాలి, మేకవనిన పుల్లులాగా మన జీవితంలోకి ఎలా ఎంటర్ అవుతారు, వాళ్ళ ప్రవర్తన ఎలా మారిపోతుంది అనేటువంటి అంశాలని వాళ్ళకి మీ ద్వారా కొన్ని, మీరు తెలుసుకున్నటువంటి విషయాల ద్వారా కొన్ని, మీరు చదివినటువంటి పుస్తక జ్ఞానం ద్వారా కొన్ని, పిల్లలని కూర్చోబెట్టుకొని ఒక కథలాగానో మంచి విషయం ముచ్చడి చెప్తున్నట్టుగానో చెప్పాలి. అంతే తప్ప ఓ లెక్చర్ ఇస్తున్నట్టుగా చెప్పామనుకోండి, వాళ్ళకి వినబుద్ధి కాదు, వెళ్ళిపోతారు అక్కడ నుంచి. మన పిల్లల పట్ల మనమే బాధ్యతగా మెదులుదాం, అందమైనటువంటి బంగారు భవిష్యత్తును వాళ్ళ చేతిలో పెడదాం. అంతే తప్ప తొందరపడి ఆకర్షణకు లోనయ్యారని ఎవరికో ఒకరికిచ్చి పెళ్లిళ్ళు చేసి వాళ్ళ జీవితాన్ని అగమ్య గోచరంగా మార్చద్దు. చదువులని అక్కడే ఆపేసేటువంటి ప్రయత్నం చేయకండి. ఆడపిల్ల జీవితంలో ఎన్నో అవాంతరాలు వస్తాయి, అవన్నీ నిలదొక్కుని ఆడపిల్ల ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా తండ్రిగా, అన్నగా, భర్తగా, కొడుకుగా అందరి సహకారం అవసరం. అందుకోసమనే ఆడపిల్లని సంరక్షించడం కోసం ఒక్కొక్క వయసులో ఒక్కొక్క మగవాడిని తోడుగా పెట్టారు. అంతే తప్ప ఆడది అబల అని కాదు, ఆమెకి చేత కాదని కాదు. బంగారం లాంటి, వజ్రం లాంటి విలువైనటువంటి ఈ స్త్రీకి అంగరక్షకుడుగా ఖచ్చితంగా ఒక మగవాడు తోడుగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో చిన్నప్పుడు తండ్రితో, పెరిగిన తర్వాత అన్నతో, పెళ్ళైన తర్వాత భర్తతో, తర్వాత కొడుకుతో జీవితాన్ని ముడివేసి చెప్పారు. అంతే తప్ప స్త్రీని తక్కువగా చూడాలని కానే కాదు, ఆడపిల్లకి స్వేచ్ఛని ఇస్తూనే తన పరిధులు ఎలా ఉండాలో అర్థమయ్యేలాగా వివరిస్తూ బాధ్యతాయుతమైనటువంటి తల్లిదండ్రులుగా సమాజం పట్ల, పిల్లల పట్ల మనం వ్యవహరిద్దాం. మీ ఇళ్లలో మీ బంగారు తల్లులందరూ కూడా సుఖ సంతోషాలతో మీ కుటుంబాల్లో వర్ధిల్లాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.